డాక్టర్. పెద్దగా వరి అవసరం ఏం లేదు, కొద్దిగా బీపీ లెవెల్స్ డౌన్ అయినాయి. ఐ థింక్ ఆయన దేని గురించో ఓవర్గా థింక్ చేస్తున్నాడు. నేను ఒక డాక్టర్గా ఆయన ప్రాబ్లమ్స్కి మెడిసిన్ ఇవ్వగలనేమో, కానీ ఆయన ప్రాబ్లం ఏంటో కనిపించాల్సిన బాధ్యత మీదే. సరే డాక్టర్. వన్ మినిట్. మామయ్య, ఇప్పుడు ఎలా ఉంది? మీరు బాగానే ఉన్నారు కదా? నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? బాధని మనసులో దాచుకుంటే భారంగా మారుతుంది నాన్న. కొడుకంటే ఆస్తులు, వారసత్వం మాత్రమే కాదు, భారాన్ని కూడా పంచుకోవాలి. చెప్పండి నాన్న. ఈరోజు మీ నాన్నకి ఆస్తి అంతస్తులు ఉన్నాయిరా, కానీ మనశ్శాంతి లేదురా. నేను చేసిన తప్పే కర్మరూపంలో నన్ను వెంటాడుతుంది. 20 ఏళ్ల క్రితం సిటీకి వచ్చి వ్యాపారం చేయాలనుకున్నాను. నా ఫ్రెండు తన పొలం అమ్మి నాకు డబ్బు సాయం చేశాడు. అనుకున్న విధంగానే వ్యాపారంలో లాభాలు వచ్చింది, డబ్బు పెరిగింది, దాంతోపాటు అహంకారం కూడా పెరిగింది. అవసరానికి ఆదుకున్న మిత్రుడు ఆపదలో నా ఇంటికి వస్తే అవమానించి పంపించాను. నా తప్పు నేను తెలుసుకునే లోపే వాడికి నా మీదున్న కోపం ద్వేషంగా మారింది. ఏ జన్మలో చేసిన కర్మలు ఆ జన్మలోనే అనుభవించాలంటారు, కానీ వాడు నన్ను క్షమిస్తే కానీ నాకు మనశ్శాంతి లేదు. తప్పులందరూ చేస్తారు నాన్న, కానీ చేసిన తప్పుని రియలైజ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. మీరు మీ తప్పుని రియలైజ్ అయ్యారు. ఇప్పుడేంటి? మీ ఫ్రెండ్ మిమ్మల్ని క్షమించాలి, అంతేగా? నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను నాన్న, అతి త్వరలోనే మీ స్నేహితుడు మిమ్మల్ని క్షమించి మీ పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం కలిగేలా చేస్తాను. బిలీవ్ మీ నాన్న. ఓయ్, నేను వర్క్ పైన రేపు ఊరికి వెళ్తున్నాను. అవునా? ఏంటి సడన్గా? అంత ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? వెళ్ళిన పని పూర్తవగానే వచ్చేస్తా. పోనీ నేను కూడా నీతో రానా? ఇద్దరం కలిసి జాలీగా వెళ్ళడానికి నేను వెళ్తుంది వెకేషన్కి కాదు, ఇన్కంప్లీట్ అయిన ఒక పనిని కంప్లీట్ చేయడానికి. వర్క్ అంటావు చెప్పట్లేదు, మరి నువ్వు వెళ్తే నేను మిస్ అవుతానుగా.
నేను అక్కడున్నా నీ పక్కనున్నా నువ్వు మిస్సెస్ అవ్వవు. ఇప్పుడు నేను నవ్వాలా? ఏదో కామెడీలు నువ్వు. నాకు డౌటే, నిజంగానే నన్ను మిస్ అవుతావా? నేను చెప్పనురా, నేను చెప్పినా నీకు అర్థం కాదు. సరే ఒక విషయం చెప్పు, రేపు నా లైఫ్లో ఒక అమ్మాయి వచ్చి లేదా నీ లైఫ్లో ఒక అబ్బాయి వస్తే అప్పుడేం చేస్తావు? ఏమోరా, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూద్దాం. సర్లే కానీ నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? హలో, వెయిట్. రమణ గారి ఇల్లు. రమణ గారు ఇల్లా? నేరుగా వెళ్ళావంటే చెరువు వస్తుంది. చెరువు కట్టెక్కి 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళావంటే చిన్న బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర కొంచెం ముందుకు వెళ్ళావంటే ఒక గుడి వస్తుంది. ఆ గుడి దాదుకొని ఒక 4 సంవత్సరాలకు వెళ్ళావంటే అక్కడే వాళ్ళ ఇల్లు. వెయిట్ కన్ఫ్యూజన్గా ఉందే. వెంకట్రమణ గారా? అవునండి. నేను అట్టే పోతాండా, రండి. థ్యాంక్ యూ. మీరు ముందు నడవండి. నాకు అడ్రస్ తెలియదు కదండి. అయితే పక్కన నడవండి. ఓకే. ఆడ కనిపిస్తాండదే, అదే ఆయన ఇల్లు. థ్యాంక్స్ అండి. ఇంతకీ మీ పేరు? వచ్చుండే పని చూసుకో. అయినా నా పేరుతో నీకేం పని? నేను ఎవరికి పడితే వాళ్ళకి పేరు చెప్పను. నో ప్రాబ్లం అండి. పేరు చెప్పకపోయినా అడ్రస్ చూపించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరబ్బా నువ్వు? ఏం కావాలి? నా పేరు అభిరామ్ అండి. తిరుపతి నుంచి వస్తున్నాను. వెంకట్రమణ. నేనేబ్బా. ఏంది విషయం? నేను మీ స్నేహితుడు రాజశేఖర్ గారి అబ్బాయిని. నాన్నగారికి ఆరోగ్యం అస్సలు బాగాలేదండి. మీ విషయంలో చేసిన తప్పని ఫీల్ అవుతున్నారు. ఒకసారి మీరు నాన్నగారి దగ్గరికి వస్తే. యాడికి వచ్చేదే? మీ అయ్యకు ముఖం చూపించడానికి ధైర్యం లేక నిన్ను పంపించినాడా? నా గొంతులో ఊపిరుండగా ఆడి గడప ఎట్ట తొక్కుతాననుకున్నావు? అట్టంటోడు నా స్నేహితుడు అని చెప్పుకునేదానికి కూడా సిగ్గుగా ఉంది. మీ కోపంలో అర్థం ఉంది, కానీ ఒక మనిషి తను చేసిన తప్పును రియలైజ్ అవ్వడం కంటే గొప్ప విషయం ఇంకేముంటుంది? తప్పని తెలుసుకున్నంత మాత్రాన కోల్పోయినవన్నీ తిరిగి రావబ్బా. నా పెళ్ళానికి ఒళ్ళు బాలేక ఆసుపత్రిలో ఉంటే సాయం కోసం మీ నాయన దగ్గరికి వచ్చిన. కానీ మీ నాయన ఏం చేసినాడో? సాయం చేయకపోగా డబ్బు మదంతో నన్ను నేను చేసే పనిని అవమానించి పంపించినాడు. ఇప్పుడు మీ నాయన మారిపోయినాడని నేను తిరిగి వస్తే పోయిన నా పెళ్ళాం తిరిగి వస్తుందా?
మీరు చెప్పింది నిజమే. మా నాన్న అలా చేసుండకూడదు. ఒప్పుకుంటాను, మీకు జరిగింది అన్యాయమే, కానీ మోసం చేయలేదండి. రెండిటికి పెద్ద తేడా ఏముండదబ్బా. నమ్మిన వారికి చేస్తే అన్యాయం, నమ్మించి చేస్తే మోసం. చేసిన తప్పుకు ఆయన పశ్చాత్తాపడుతున్నారు. అయినా మీకు కోపం తగ్గకపోతే ఆయన కొడుగ్గా ప్రాయశ్చిత్తం నేను తీర్చుకుంటాను. నా 2 చేతులు జోడించి ప్రాధేయపడుతున్నాను. నేనేం చేస్తే మా నాన్నను క్షమించగలరో చెప్పండి ప్లీజ్. నువ్వేం చేసినా నీ అయ్య చేసిండే పనికి నేను క్షమించలేను. కానీ మీ నాయన కోసం నువ్వు ఇట్లా నా ముందు చేతులు జోడించి అడుగుతా ఉంటే నీకు మీ నాయనపై ఉన్న ప్రేమకి, నీ సంస్కారానికి నీకు ఒక అవకాశం ఇద్దామనిపిస్తూ ఉండాది. పోయిన వాటిని ఎట్టాకు తీసుకురాలేం. కానీ ఆ రోజు మీ నాయన నన్ను మాత్రమే కాదు, నేను చేసే పనిని కూడా అవమానించినాడు. మీ నోటికి 3 పూట్ల ముద్దెళ్తుందంటే దానికి కారణం మా బోటి రైతులు కష్టపడి ఎండనక వాననక గొడ్డులా పంట పండించేదాని వల్ల. ఒక్క 10 దినాలు ఈ రైతుతో బతుకు, అప్పుడు ఆలోచిస్తాను మీ నాయన్ని క్షమించాలో వద్దా అని. ఏంది బిక్కమగం వేసినావు? 10 దినాలకే? మీ ప్రపంచం వేరండి, అలాగే నేను పెరిగిన వాతావరణం వేరు. అయినా పర్లేదండి, 10 రోజులు కాదు, మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. సిగ్నల్ రావట్లేదేంటి? వచ్చింది. రే అభి, నీకు ఫోన్ చేస్తే కలవట్లేదేంటి? ఇక్కడ సిగ్నల్స్ లేవు నాన్న. అక్కడంతా ఓకేనా? వాడిని కలిసావా? సూపర్ నాన్న, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇక్కడ చాలా బాగుంది. ఇంతకీ వాడేమన్నాడు? ఇంకా నా మీద కోపంగానే ఉన్నాడా? పల్లెటూరు మనుషులు కదా నాన్న, పట్టుదల పౌరుషాలు ఎక్కువగానే ఉంటాయి. అయినా ఏం పర్లేదు, అతి త్వరలోనే మీ ఫ్రెండ్ని మీ ముందుంచుతాం. సరే, నువ్వు జాగ్రత్తరా. అలాగే నాన్న. ఇక్కడంతా సూపర్ నాన్న, మీరు చెప్పిన దానికంటే చాలా బాగుంది. నాన్నగారు మాట్లాడతారా? వెయిట్ డైరెక్ట్గా వచ్చేస్తున్నారు ఏంటి? నా కోసమేనా? చూడగానే ఫ్లాట్టా? మనల్ని చూస్తే అంతేలే. పల్లెటూరు అమ్మాయిలు పద్ధతిగా ఉంటారనుకున్నాను, కానీ ఇంత ఫాస్టా? సర్లే, ఇక్కడ కాదు, పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. ఆడేం చేస్తున్నావమ్మా? ఏం లేదు నాయనా. నాన్న, ఇంకో విషయం అమ్మా, ఆ అబ్బాయి అభిరామ్ అండి. తను 10 దినాలు ఈయనే ఉంటాడమ్మా. తను నా కూతురు వరలక్ష్మి. వరలక్ష్మి, నైస్ నేమ్. నాయనా ఒకసారి ఇట్రా. ఏంది నాయనా ఇది? ఎవరిని పడితే వాడిని టెంట్లో పెట్టుకుంటావా? నెమ్మదిగా అమ్మే, వినిపిస్తుందేమో వాడికే. ఇనిపినిలే, నాకేనా భయమా? అసలు ఆడ ఆల్కొని చూసినావా? తోకలేని కోత లెక్కున్నాడు. మాటిచ్చున్నానమ్మా, నా తల్లి కదా, 10 దినాలే. సరేలే.
ఏందట్టా చూస్తాండవు? కొంపదీసి నేను ఆడని నిన్నవా ఏంది? మ్మ్. ఏం పర్వాలేదులే. చూడు, నువ్వు నాకు అస్సలు నచ్చలేదు, కానీ మా నాయన కోసమే నువ్వు ఈడ ఉండేదానికి నేను ఒప్పుకున్నా. ఓ మీ దయా హృదయానికి రొంబ నండ్రి. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. ఇది సిటీ కాదు, పల్లెటూరు, మా ఊరు. ఈడ కానీ ఎక్స్ట్రాలు చేసినావు అనుకో తోక కట్ చేస్తా. ఇందాక తోకలేని కోతన్నావు, ఇప్పుడేమో తోక కట్ చేస్తా అంటున్నావు. ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకో, తర్వాత వార్నింగ్ ఇవ్వచ్చు. చాలా బలుపుండదు నీ కాడ. చెప్తా, 10 దినాలు ఏడా ఉంటావుగా, మొత్తం ఆ? దించేస్తా. అవునా? అవ్వా, ఏం చేస్తాండవు? మరి ప్రకృతి ఏంటి? నా బలుపు దిగడం కాదు, 10 రోజుల్లో నువ్వే ఎక్కడ నాకు పడిపోతావు. నేను కాదు, ప్రకృతి చెప్తుంది. చెప్తా. నడుమేంటి ఇంత వయ్యారంగా ఊపుతుంది? హే హాయ్. ఏమైపోయావురా? అట్లీస్ట్ రీచ్ అయినట్టు ఒక మెసేజ్ కూడా లేదు. ఏం చేయమంటావు? ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. అంతేనా, లేకపోతే అక్కడ ఎవరన్నా అమ్మాయితో ప్యాచప్ అయ్యావా? అలా జరిగితే ఫస్ట్ నీకే కదా చెప్తాను. సరే, ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు? ఇంకా 10 days పడుతుంది. ఏంట్రా, కొంపదీసి అక్కడే సెటిల్ అయిపోతావా ఏంటి? అంత సీన్ లేదు, చెప్పానుగా వర్క్ పైన వచ్చానని. కాన్ఫిడెంట్గా వచ్చేసా, కనీసం బట్టలు కూడా తెచ్చుకోలేదు. ఈ 10 days ఏం చేయాలో ఏంటో. వర్క్ అంటావు కానీ ఏంటో చెప్పవు. ఇప్పుడు చెప్పలేను కానీ వచ్చాక డైరెక్ట్గా మాట్లాడుకుందాం. బేబీ, ఏం చేస్తున్నావు? నిన్నెంత మిస్ అవుతున్నానో తెలుసా? నిన్ను వదిలి 1 day కూడా కాలేదు, కానీ నాకు మాత్రం 1 yearలా ఉంది. మిస్ యూ బేబీ. ఏయ్, ఏం చేస్తాండవు? అదేంటండి, వయసులో ఉన్నారు. వయసులో ఉన్న అబ్బాయి ఏం చేస్తాడో తెలీదా? ఏంటిలా వచ్చారు? ఏదైనా మాట్లాడాలా? మెక్కడానికి రండి. జస్ట్ 5 minutes అండి, ఇంపార్టెంట్ కాల్. ఛీ, ఇందా నీ పడకేడనే. ఇంకా 7ఏగా, నా స్లీప్కి చాలా టైం ఉంది. మీ సిటీలో మాదిరి ఈడ స్లీప్ అయిన కుదరదు, 8 పడుకోవాలా. ఓ, ఎర్లీ బెడ్ ఎర్లీ వేకప్ అన్నమాట. ఆ, ఏయ్ తెల్లారింది లేగు. ఏ అబ్బాయి, కాఫీ ఏం వద్దమ్మా, ఎల్లు. కాఫీయా? నిన్ను ఇట్టా కాదు. ఎన్ని తూర్లు లేపాలి నిన్ను? పిలిస్తే వినపడదా? వెళ్ళి మొహం కడుక్కో, పొలం కాడికి పోవాలా. ఆల్రెడీ గడిగేసావుగా, మళ్ళీ గడగాల? ఏం బా, కొత్త చోటు కదా, రైతు నిద్ర బాగా పట్టినదా? పర్లేదండి, ఓకే. ఇవాళ పడతాదిలే.
బేబీ బేబీ ఐఎమ్ కమింగ్ బేబీ. ఆమా ఓకే ఇట్ ఇట్. బాబోయ్ ఆకలి దంచేస్తుంది. ఏంటిది కర్డ్ రైసా? సద్దన్నం. చద్దన్నం నైస్. ఇదిగో ఇప్పుడు ఈ పచ్చిమిరకాయ కొరకు. ఏంది ఆలోచిస్తాండవు? వల్ల కదా. హలో, రెస్టారెంట్కి వెళ్తే స్పెషల్గా మెన్షన్ చేస్తాం స్పైసీగా ఉండాలని. ఇది ఒక లెక్క. ఇప్పుడు చూడు కన్నా, ఏమైంది? కారం ఉండదా? వాటర్ వాటర్. ఏ అట్నే ఓ ముద్ద తిను. ఇప్పుడు ఎట్టుండది? బెటర్. కాంబినేషన్ అదిరింది. ఇప్పుడు అర్థమైంది దీన్ని ఎలా తినాలో. ఇప్పుడు ఇంకో మిరకాయ చెప్తాను. టేస్ట్ అదిరింది. ఇంతకీ నువ్వేం చదువుకున్నవారు? ఏయ్ వరు ఏంది? నా పేరు వరలక్ష్మి. అదే వరలక్ష్మి. పెద్దగా ఉంది కదా వరు, ముద్దుగా ఉందని. నువ్వెవరు నాకు ముద్దు పేరు పెట్టేదానికి? ఇయే తగ్గించుకోమని చెప్పేది. ఓకే కూల్. ఇప్పుడు ఎందుకంత కోపం? పొట్టోలు గట్టోలు అంటారు, నిజమే. మళ్ళీ చూడా చాలా ఎకసకాలు ఉన్నాయి అబ్బాయి నీకాడ. ఎక్కసెక్కాలా? అర్థం కాలా? చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయని చెప్తాండా. నీలాంటి ఎక్స్ట్రాడినరీ అమ్మాయిని చూసినప్పుడు ఆ మాత్రం ఎక్స్ట్రాలు ఉండాలిగా. యాడ్ నేర్చుకున్నాయి ఇవన్నీ ఈ చెప్పే పడేస్తుండవా మీ పట్టణంలో అమ్మాయిల్ని? చాలా అప్డేట్ అవ్వాలమ్మా నువ్వు. అమ్మాయిలు మాటలకు పడే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అమ్మాయిని పడేయాలంటే మనీ అయినా ఉండాలి, మంచి మంచి బైక్లన్నా ఉండాలి, లేదా రౌడీలా గడ్డాలు పెంచుకొని గ్యాంగులతో తిరగాలి. బా ఇనేదానికే దరిద్రంగా ఉండాది. అట్లాంటివి చూసి కూడా పడతారా? ఏందమ్మీ అట్టంటావో? ఇప్పుడు ఇదే కదా ట్రెండ్. ఆ? చూసావా యాస్ ఎలా పట్టేశాను? అట్లా ఉంటది మనతోని. మహానుభావుడు అయ్యా. ఏ One, two, three. ఈ విలేజ్లో ఈ వయ్యారితో చూద్దాం ఈ జర్నీ ఎంతవరకు వెళ్తుందో. ఒంటరికి ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైందిలే. ఏమర్థమైండదు నీకు?
అదే నీ మనసులో ఏముందో అర్థమైంది. ఓహో, ఏముండదు నా మనసులో? ఆ, నీకు తెలుసుగా, మళ్ళీ నాన్నోడితో చెప్పించడం ఎందుకు? ఆహాహా, ఈ సెకలే తగ్గించుకోమని చెప్తాండేది. ఎందుకు ఈ కవర్ డ్రైవ్లు? ఫ్లాట్ అయిపోయావుగా, పర్లేదులే, ఒప్పేసుకో. నీ కోతి యాసాలకు పడిపోయేదానికి నేను పట్నం పిల్లని కాదు, పల్లెటూరు పిల్లని. నీ యాసాలు నా కాడు కాదు. అబ్బాయిలు అబద్ధాన్ని అందంగా చెప్తారు, కానీ అమ్మాయిలు అదే అబద్ధాన్ని కాన్ఫిడెంట్గా చెప్తారు. ఏందబ్బా నువ్వు? నేను అబద్ధం చెప్తాను, నువ్వే చెప్పేస్తా ఉండవు. అయినా ఆడవాళ్ళ మనసులో ఏముండదో చెప్పేదానికి నువ్వేం మాధవుడు కాదు. కరెక్టే. ఎవరి మనసులో ఏముందో వాళ్ళకే తెలుస్తుంది, తరువాత ఆ మాధవుడికే తెలుస్తుంది. హే కృష్ణ, ఈ గోపిక మనసులో ఏముందో ఈ బాలుడికి తెలిసేలా చేయి స్వామి. అబ్బా, ఇంకా పడుకొని ఉన్నాడా? ఏ అబ్బాయి, అక్కడ కాదు, ఎక్కడ? సరేనమ్మా, నేను పొలం కాడికి వేస్తాను. అట్నే నాయనా. అవును, ఈ అబ్బాయి అడిగిపోయినాడు. సార్, ఏంటి లేటు? పదండి వెళ్దాం. ఏమబ్బా, బాగా అలవాటు పడినట్టున్నావే. ఎట్టుండదు మా ఊరు? చాలా స్వచ్ఛంగా ఉంది అంకుల్. ఇక్కడుంటే తెలుస్తుంది విలేజ్కి సిటీకి, తల్లి పాలకి డబ్బా పాలకున్నంత డిఫరెన్స్ ఉందని. ఇక్కడున్న వాళ్ళందరూ సుఖంగా ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆనందంగా మాత్రం ఉంటారండి. అదే మా సిటీలో అందరూ డబ్బు వెనక పరిగెడుతూ సుఖానికి అలవాటు పడి నిజమైన ఆనందానికి దూరం అయిపోతున్నారు. నాన్నగారు చాలాసార్లు చెప్పేవారండి, ఈ ఊరు, ఇక్కడి మనుషులు మా ఫ్యూచర్ కోసం మేము సుఖపడాలని సిటీలో కష్టపడుతున్నారు, కానీ ఆయన మనసు మాత్రం ఇక్కడే ఉంది. నువ్వు చెప్పేదే నిజమైతే మీ నాయన ఎన్నేళ్ళలో ఒక తూరైనా ఇక్కడికి వచ్చి ఉండాలి కదా. మహాభారతంలో మయసభ అని ఉంటుందండి, మా సిటీ కూడా అలాంటిదే. అంతా మాయే, ఒక్కసారి అడుగు పెడితే బయటికి రానివ్వదు. పట్నంలో పుట్టి పెరిగినోడివి, కానీ నీకు చాలా విషయాలు తెలుసుండాయే. పుట్టి పెరిగింది అక్కడైనా నా రూట్స్ అన్నీ ఇక్కడవే కదండి. నీకుండే జ్ఞానంలో మీ నాయనకు కొంచెం ఉన్నా ఈరోజు మా మధ్య ఈ దూరం ఉండేది కాదు. ఈ జ్ఞానం కూడా మా నాన్న నేర్పించిందే కదండి. విత్తనం ఒకటేస్తే చెట్టు ఇంకోటి రాదు కదా. మా నాన్న ఆ సిచ్యువేషన్లో అలా చేయడం తప్పంటే ఒప్పుకుంటాను, కానీ మా నాన్న బ్యాడ్ అంటే మాత్రం ఒప్పుకోనండి. నా దృష్టిలో తప్పుని తెలుసుకోవడం గొప్ప విషయమే, తెలుసుకున్న ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడం గొప్ప విషయమే. మా నాన్న తప్పుని తెలుసుకుంటే మీరు ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నా ద్వారా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
బాగుందమ్మా, బాగుంది. ఈ ఊరు, మీ పొలాలు నైస్. నువ్వు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మా ఊరు శివాలయం ఎంత బాగుంటుందో తెలుసా? ఆడ కాసేపు కూర్చున్నా బాధలన్నీ మర్చిపోతాం. ఓ, అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఓ రోజు ప్లాన్ చేద్దాం. అవును, నువ్వెంతవరకు చదువుకున్నావు? ఇంటర్ దాకా చదువుకున్నా. గుడ్. మరెందుకు ఆపేసావు? స్టడీస్ కంటిన్యూ చేసుండొచ్చుగా. చదువుకునేదానికి మా ఊర్లో కాలేజ్ ఉండాలిగా. ఈడ 10వ తరగతి వరకే ఉండాలి. ఇంటర్మీడియట్ కూడా టౌన్ పోయి చదువుకున్నా. మరి మీ టౌన్లో డిగ్రీ కాలేజీలు లేవా? ఓ, వెరీ బ్యాడ్. మరి నువ్వు సిటీకి వచ్చేయచ్చుగా, అక్కడే హాస్టల్లో ఉండి చదువుకో. లేదు, నేను ఆడికి పోయినా సాయంకాలానికి మా నాయన మొహం చూడాలా, లేకపోతే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆయనకుండే నేను ఒక్కదాన్నే కదా. నేను కూడా దూరం వెళ్ళిపోతే ఆయన ఎవరు చూసుకుంటారు? కరెక్టే, కానీ రేపు ఒకవేళ నీకు పెళ్ళైతే ఏం చేస్తావు? అసలు నేను పెండ్లే చేసుకోను. మా నాయన చూసుకుంటా ఏడనే ఉండిపోతా. అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? మీ నాన్న కూడా అనుకోవాలిగా. నీకు పెళ్లి చేయడం ఆయన బాధ్యత. అట్టాగైతే నా మొగుడిని తీసుకొచ్చి మా నాయన కాడ పెట్టుకుంటా. నేను మా నాయన చూసుకుంటా, ఆడు నన్ను చూసుకుంటాడు. అబ్బో, పెద్ద ప్లానింగే. అభి, ఎలా ఉన్నావురా? సూపర్ నాన్న, నీకో గుడ్ న్యూస్. ఎనీ టైం నేను మీ ఫ్రెండ్తో నీ ముందుకు రావచ్చు. రెడీగా ఉండు. నువ్వు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందిరా. ఇంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ వెరీ సూన్ మీ ముందుకు వస్తుంది. బిలీవ్ మీ నాన్న. ఏమండి, ఫోన్ ఇవ్వండి. ఒకసారి అమ్మతో మాట్లాడు. రే నాన్న, కనీసం రోజులో ఒకసారైనా ఫోన్ చేసి అమ్మతో మాట్లాడడం తెలీదా నీకు? అది కాదమ్మా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదు. సరే కానీ ఏమన్నా తిన్నావా లేదా? ఫుల్గా తిన్నా. మీరు నా గురించి ఏం వర్రీ అవ్వకండి. ఇక్కడ పని అవగానే వచ్చేస్తానుగా. సరే కానీ జాగ్రత్త, టైంకు తిను. అలాగే అమ్మా. ఓయ్, బట్టలు వాష్ చేయాలి. వాషింగ్ మిషన్ లేదా? అట్లాంటివేమి ఏడు ఉండవు, చేత్తోనే ఉతుక్కోవాలా. ఓ, అంటే నాకు వాష్ చేయడం తెలియదు. ఇంటి దగ్గర అమ్మే చూసుకునేది. పర్వాలేదులే, ఆడబెట్టు, నేను ఉతికేస్తా. థ్యాంక్ యూ వరు. వరలక్ష్మి. అదే వరలక్ష్మి. కొంచెం ఫాస్ట్గా ఉతికేస్తావా? అంటే వేసుకోవడానికి కూడా బట్టలు లేవు. ఇప్పుడే అంటే అవ్వదు, సోపు కూడా అయిపోయింది. పేటకు పోయి తేవాలా, సాయంకాలం ఉతుకుతాలే. వాట్, ఈవినింగా? మరి అప్పటి వరకు నేనేం వేసుకోవాలి? ఓ అవును కదా, నువ్వేం వరి అవ్వమాక, నీకు అద్దరిపోయి అవుట్ఫిట్ నేను ఇస్తాలే. ఎలా ఉంది? లుంగీ ఇంత కంఫర్టబుల్ అని ఇప్పుడే అర్థమైంది. వేసుకున్నట్టే లేదు. ఏసీ కూడా అవసరం లేదు, కూల్గా ఉంది. అట్నే ఉండు. ఇదిగో. ఇదెందుకు? పొలం కాడ ఆవులు తోలున్నాం, వాటిని నువ్వే చూసుకోవాలా. ఇవాళ ఇదే నీ డ్యూటీ. అంటే ఆవుల్ని కాపలా కాయడానికి ప్రీ ప్లాన్డ్గా అవుట్ఫిట్ సైజ్ చేసావా? అట్ట కాదబ్బా, నువ్వే కదా గుడ్డలు లేవని ఇబ్బంది పడతా ఉండవు. ఏం పర్లేదులే, శ్రీకృష్ణుడు అంతటి వాడే గోవులకు కాపలా కాశాడు. మనం ఎంత? ఈ కన్నయ్యకి గోపికలతో గడపడమే కాదు, గోవులతో గడపడం కూడా తెలుసు.
అడిగేసిన ఈడు నేను ఉంటానులే, నువ్వు పోయి కాసేపు పనుకో. నాకు పగలు పడుకునే అలవాటు లేదు కానీ నువ్వు అడుగుతున్నావుగా దా యాడికి వచ్చేదే? వచ్చి కూర్చోవమ్మా వయ్యారి. గొడుగు పట్టుకో, కొద్దిగా అలా జరుగు. ఏందబ్బా నావుల్లో పడుకుంటాండవు? ఎవరైనా చూస్తే ఏమైనా ఉండదా? ఇక్కడ నువ్వు నేను ఆవులు తప్ప ఇంకెవరు లేరులే. అట్టని చెప్పి టవల్లో కొనుక్కునేస్తావా? నీకు చెప్పాను కదా పగలు నాకు నిద్ర రాదని. నాకు నిద్ర రాకపోతే ఇలా మా అమ్మ ఊళ్ళో పడుకునేవాడిని. నీకు ఇబ్బంది ఉంటే పడుకోనులే. భలే అలుగుతావబ్బా ఆడపిల్ల మాదిరి. పర్వాలేదులే, కొనుక్కో. హలో బేబీ. రే అసలు గుర్తున్నానా? అక్కడికి వెళ్ళినప్పటి నుంచి రెస్పాన్స్ లేదు. అది కాదురా, ఇక్కడ అసలు టైమే కుదరట్లేదు. ఏంటంత బిజీ? ఇంతకీ ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనా ఆవులకు కాపలా కాస్తున్నా. వాట్? ఏం మాట్లాడుతున్నావురా? అందుకే నీకు చెప్పినా అర్థం కాదనేది. వరి అవ్వకు, వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే, కానీ వచ్చేటప్పుడు నా కోసం ఏం తీసుకొని వస్తున్నావు? ఎండుగడ్డి కావాలా పచ్చిగడ్డి కావాలా? వాట్? మరి అదే ఉంది ఇక్కడ. రే నువ్వు అసలు బాగానే ఉన్నావా? ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ రే. ఐ మీన్ విలేజ్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను వచ్చింది వెకేషన్ కాదు, వర్క్ పైనని. ఓకే, లీవ్ ఇట్. అట్లీస్ట్ వాట్సాప్ మెసేజ్ కన్నా రిప్లై ఇవ్వు. సరే సరే. ఈసారి లేట్ చేసావంటే డైరెక్ట్గా నేనే వచ్చేస్తా. ఎందుకు? నేను గోవుల్ని కాస్తుంటే నువ్వు గొర్రెల్ని కాస్తావా? ఆ? ఏం మాట్లాడుతున్నావు? ఆ, ఏం లేదులే, నువ్వు పెట్టు, నేను మెసేజ్ చేస్తా. నీ వాళ్ళకం చూస్తే ఈయన్నే ఉండి పెట్టట్టున్నావే. అలా ఏం లేదు సార్, మీరు వస్తానంటే చెప్పండి, ఇప్పుడే ప్యాకప్ చెప్పేద్దాం. చాలా స్పీడ్గా ఉండవు బా. సరే ఒకటి చెప్పు, 10 దినాలు అయినా కూడా నీతో నేను రాకపోతే ఏం చేస్తావు? మీరు వస్తారు సార్. అరే ఒకవేళ నేను రాకపోతే? లేదు సార్, మీరు ఖచ్చితంగా వస్తారు. ఏందబ్బా నన్ను తీసుకుపోతానని నీపైన నీకు అంత నమ్మకమా? ఈ నమ్మకం నాకు మీరిచ్చిందే అండి. మీరు విన్నది నిజమేనండి. నేను వచ్చిన రోజే మీ స్నేహితుడు కొడుకని చెప్పేశాను. మీరు అనుకో ఉంటే ఆ రోజే నన్ను తిట్టి పంపించేసి ఉండొచ్చు, లేకపోతే నాకు టార్చర్ చూపించి ఇక్కడి నుంచి పారిపోయేలా చేసి ఉండొచ్చు. కానీ మీరు అలా చేయలేదు సార్. నన్ను మీ ఇంట్లో పెట్టుకొని మీ బిడ్డలా చూసుకున్నారు. నిజానికి నా నమ్మకం మీరు నా పైన చూపించిన ప్రేమ, మీకున్న సంస్కారమే అండి. ఇక్కడున్న మనుషులకు ఫిల్టర్స్ ఉండవేమో అండి. ఇక్కడి పొలాలు ఎంత పచ్చగున్నాయో ఇక్కడున్న మనుషుల మనసులు కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నాయి. నీతో మాట్లాడుతూ ఉంటే మీ నాయన పైన ఉండే కోపం రోజు రోజుకి తగ్గిపోతూ ఉండదు. వచ్చిన రోజు తరిమేసి ఉంటే వెళ్ళిపోయి ఉండేవాడేమో. అలా ఎలా వెళ్ళిపోతానండి? మిమ్మల్ని తీసుకొనే వెళ్ళుంటా. గట్టోడివేరా. చెక్కు
మా ఊరు శివాలయం చూపిస్తానన్నాను కదా, పోయి మొహం కడుక్కొని రెడీ అవ్వ పోదాం. మ్మ్. ఉండు. బొట్టు పెట్టు. వెళ్దామా? నువ్వు చెప్పింది నిజమే, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. అయినా నీకు మనసు బాగాలేనప్పుడు కదా ఇక్కడికి వస్తా అన్నావు, మరి ఇప్పుడెందుకు తీసుకొచ్చావు? మనసు బాగాలేనప్పుడే రావాలని లేదు, మనసుకు నచ్చిన వాడితో కూడా రావచ్చు. ఏంటి? ఇంకోసారి చెప్పు. ఆ, ఏం లేదు, మనసుకు నచ్చినప్పుడు కూడా వెళ్ళొచ్చు అన్నాను. మరి నాకు ఇంకోలా వినపడిందే. ఇంకోలా ఆలోచిస్తే ఇంకోలానే వినిపిస్తుంది అబ్బాయ్య. ఇంకోలా? నేను? శివయ్య, నువ్వే కాపాడాలయ్యా. అది సర్లే కానీ ముందు ఆ విషయం చెప్పు. ఏంటి? నన్ను పెళ్లి చేసుకున్నవాడు లక్కీయా? ఈ డౌట్ నీకు ఇప్పుడెందుకు వచ్చింది? ఏమో చెప్పొచ్చుగా. లక్కీయే. ఇంటి పని బాగా చేస్తావు, వంట కూడా సూపర్గా వండుతావు. పని మనసు కూడా ఇవన్నీ బాగానే చేస్తుంది. అమ్మ కూడా ఈ పనులన్నీ చేస్తుంది, అలా అని చెప్పి పని మనిషి అయిపోతుందా? నాకెందుకో నువ్వు నీ భర్తని భార్యలా కాదు ఒక అమ్మలా చూసుకుంటావు అనిపించింది, అందుకే అలా అన్నా. బ్యూటిఫుల్. వావ్, కోపమా? అమ్మాయిలు కోపంగా ఉంటే ఇంత క్యూట్గా ఉంటారా? సరే, ఇప్పుడు దేనికింత కోపం? ఆ పిల్లతో ఫోటోలు తీస్తా కొలుకుతా ఉండవుగా. అయ్యో,
ఇప్పుడు తెలుస్తాండది మీ పట్నం అబ్బాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేనేదో అమ్మాయిలు కడుపులు చేసి వదిలేసినట్టు. నువ్వు చేసినా చేసేటోడువేలే. రామ రామ, ఏంటా మాటలు? చేసేటివన్నీ కృష్ణుడి పళ్ళు, మళ్ళేంటికి ఆ రాముని తెలుసుకునేదే. చూడు, నువ్వు నన్ను చాలా రాంగ్ యాంగిల్లో అర్థం చేసుకుంటున్నావు. చేసే పనులు సక్రంగా ఉంటే రాంగ్ యాంగిల్ ఎందుకు చూస్తారు? అయినా నాకెందుకులే, నువ్వు ఎవరితోనైనా ఫోటోలు తీసుకో, ఎవరితోనైనా కులుక్కో. కులక్కడమా? ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని దినాలు నాతో తిరిగినావే, నాకు ఒక్క ఫోటో అయినా తీసినావా? పోనీ ఇప్పుడు తీనా? ఏం బల్లే, నువ్వు తీసి నువ్వే పెట్టుకో. నీకు చాలా పొసెసివ్నెస్ ఉంది. ఏంది? ఆ, అంటే అది ఎలా చెప్పాలి, తెలుగులో తెలియదే. మన అనుకుంటే ఎక్కువ కంట్రోల్ చూపించడం. సరే సారీ, ఏదో సరదాగా చేశాను. సారీ చెప్తున్నానుగా, సారీ. అమ్మయ్య, బ్రతికించావు. ఆకలేస్తుంది, తిందామా? పద. ఈ పిల్లోడు ఏదో మాయ చేస్తూ ఉంటాడు. అయినా ఆ పిల్లతో ఉంటే నాకు కోపం రావడం ఏంది? అసలు ఈ ఫీలింగ్ ఏందో కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ పిల్లోడికి కూడా నా మీద అదే ఫీలింగ్ ఉంటే అది ఎట్టా నాకు తెలిసేది? మే వరలక్ష్మి, ఏంది ఇక్కడికి రమ్మన్నావు? రేయ్, నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. హెల్పా? ఏం హెల్ప్ మే? ఇట్రా. వరలక్ష్మి, వరలక్ష్మి, వరలక్ష్మి. ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరా? ఇంతకు నువ్వెవరు? మావా, నువ్వా? ఏంది మధ్య పక్కొచ్చేదే లేదు? ఎవరి పిల్లోడు కొత్తగా ఉన్నాడే? నాయన వాళ్ళ ఫ్రెండ్ కొడుకులే. మామ అడిగినాడు, పొలం అడిగినాడా? అవును. ఏం పేరబ్బా నీ పేరా? అభిరామ్. నా పేరు సూరిబాబు. వీళ్ళ ఆయన మా అమ్మ సొంతం తోడబుట్టినోళ్ళు. అంటే వరలక్ష్మి మీకు చెల్లే కదా? యో, ఏం మాట్లాడుతున్నావా? వరుసలు వెళ్ళా నీకా? మరదలు కదా ఏదా? ఓహో సారీ, ఈ సబ్జెక్ట్లో కొంచెం వీక్. ఒక్కడివే ఏం చేస్తావు కానీ పద, అట్టా పోయి మాట్లాడుకుందాం. పదబ్బా. అవును, ఏ పని మీదకి వచ్చిన వాడికి? అది కొంచెం పర్సనల్ అండి. సర్లే, నాకెందుకులే కానీ మా వరలక్ష్మి నీతో బాగా మాట్లాడుతుందా? అట్టగైతే నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి అబ్బాయ. నేనేం చేయాలి? నాకు వరలక్ష్మి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అబ్బాయ. కానీ అది ఆ పిల్లకి చెప్పడానికి ధైర్యం లేదు. ఒక్క తూరి నా మాటగా ఈ విషయం ఆ పిల్లకి చెప్తావా? ఇలాంటి మీడియేటింగ్ అంతా నా వల్ల కాదు. మడ్డి ఎట్లా? ఏందా బాబూతులు తిడతావా? ఐ మీన్ ఇలాంటి రాయబారాలు నా వల్ల కాదంటున్నా. అట్టా కన్నపాక అబ్బాయ, ఆడవాళ్ళు ఎవరు కదా, మనకి డీల్ చేయడం తెలీదు. ఈ ఒక్క పని చేసి పెట్టు. అయినా ఈ పని నాతోనే చేయించాలని మీకెందుకు అనిపించింది? నువ్వు చూడడానికి బాగా చదువుకున్నట్టున్నావు, పైగా పట్నం పిల్లోడివి. ఇట్లాంటి విషయాలలో నీకు బాగా అనుభవం ఉంటుందని. సరే ఇప్పుడేంటి, మీరు తను ప్రేమిస్తున్నారని తనకు చెప్పాలి, అంతేగా? అంతే అబ్బాయ, అంతే. సరే. ఏంది ఏదో మాట్లాడాలన్నావు? అదే మీ మామ ఉన్నాడుగా, సూరి మామ. తనపై నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగా? ఏం ఫీలింగు? ఎందుకిట్ట అడుగుతాండవు? ఆ అబ్బాయికి నువ్వంటే ఇష్టం అంట, నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పమన్నాడు. ఏంది నువ్వు అనేది? నిజంగానే మా మామ ఇదంతా చెప్పినాడా? నిజం, ప్రామిస్. మరి నాకు ఇప్పటిదాకా ఒక్క తూరు కూడా చెప్పలేదు. చెప్తే ఏం చేసుంటావు? వెళ్ళి పెళ్లి చేసుకుంటావా? ఇంకేం చేసేది, ఎట్టాగో నాకు తప్పదుగా. అలా అంటావేంటి? ఇష్టం లేదని చెప్పచ్చుగా. నేనట్టా చెప్పినా మా నాయనతో చెప్పి ఒప్పిస్తాడు. సొంతం ఆడబిడ్డ కొడుకు కదా, మా నాయన మాత్రం ఏం చేస్తాడు? పిచ్చి పట్టిందా నీకు? ఎంత బంధువైతే మాత్రం నీకంటూ ఒక మనసు ఉంటుందిగా. ఇష్టం లేని పెళ్లి చేసుకొని కళ్ళు మూసుకొని కాపురం చేస్తావా? ఆడబిడ్డ జీవితం అంటేనే అంతే కదా, మాకు నచ్చినట్టు మేము ఆడ బతికేది.
సర్దుకుపోతేనే కదా బతకగలం. అంత అవసరం లేదులే, కావాలంటే మీ నాన్నతో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడినా ప్రయోజనం లేదులే. అయినా నా గురించి నువ్వెందుకు వరి అవుతాండవు? ఆ, ఎంతైనా తెలిసిన అమ్మాయివి, లైఫ్ ఎవరిదైనా లైఫే కదా. ఏం లైఫో ఏమోలే, పల్లెటూరులో పెరిగిన దానికి ఇంతకంటే గొప్ప లైఫ్ ఏముంటుంది? ఎందుకు ఇలా అనుకుంటావు? నీకేం తక్కువ? నీకు ఆ అబ్బాయి సెట్ అవ్వడు, నీకు ఆ అబ్బాయి కంటే మంచి అబ్బాయి వస్తాడు. ఎవరు దాకో ఎందుకు? నువ్వు ఉండవు. నాలాంటి పల్లెటూరు పిల్లని పెళ్లి చేసుకుంటావా? ఎందుకు చేసుకోను? కళ్ళకద్ది మరీ చేసుకుంటా. పల్లెటూరు అమ్మాయి, సిటీ అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, అందమైన అమ్మాయిని కాదు, వాటన్నిటికంటే ముఖ్యంగా మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి కావాలి. నన్ను నమ్ము, నీకు మంచివాడు, నీ మనసుకు నచ్చినవాడు వస్తాడు. అయితే సరే. ఓయ్, మరి ఆ అబ్బాయికి ఏం చెప్పమంటావు? నా మనసుకు నచ్చిన అబ్బాయి నాకు దొరికినాడని చెప్పు. సార్ 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 ఏమైంది సార్? సార్ రండి సార్. ఇక్కడ కూర్చోండి సార్. వాటర్. సార్ సార్ వాటర్ తాగండి సార్. వాటర్ తాగండి సార్. ఏం కాదు సార్, రిలాక్స్ అవ్వండి, రిలాక్స్. మీరు రెస్ట్ తీసుకోండి సార్, ఏదైనా వర్క్ ఉంటే నేను చూసుకుంటాను. బాబు, ఇట్టయిందని నా బిడ్డకు చెప్పమాక, కంగారు పడిపోతుంది. నాకు నా గురించి భయం లేదబ్బా, నా దిగులంతా నా బిడ్డ గురించే. తల్లి లేని బిడ్డ కదా, రేపు నేను పోతే దాన్ని ఎవరు చూసుకుంటారనేదే నా భయం. సార్ ఏంటి సార్ ఇది? మీకేం కాదు. అయినా మీరు ఇప్పుడు ఒంటరి వాళ్ళు కాదు సార్, మీకు మేమంతా ఉన్నాం. మనందరం ఒక ఫ్యామిలీ సార్. మీరేం దిగులు పడకండి, హ్యాపీగా ఉండండి. అదే సార్ నిజమైన ఆరోగ్యం. మీ మనసు మంచిది సార్, అలాంటిది మీకు ఆ దేవుడు అన్యాయం చేయడు. నన్ను నమ్మండి సార్, మీరు కోరుకున్నట్టుగానే మీ లైఫ్, మీ కూతురు లైఫ్ ఉంటుంది. అబ్బా, ఏం చేస్తా ఉండవు? అబ్బాయిలు ఇట్ట అమ్మాయిలు కాలు పట్టుకోకూడదబ్బా. ఎవరు చెప్పారు? ఆడవాళ్ళని భూదేవితో పోలుస్తారు. అలాంటి భూమిని మనం కాలుతో తొక్కుతున్నాం. కనీసం మీ ఆడవాళ్ళ కాలు నొక్కితే ఆ భూదేవి సంతోషిస్తుంది. వద్దబ్బా, బాగుండదు. ఆపు ఆపు, ఇంకేం మాట్లాడుకో. అయినా కృష్ణుడంతటి వాడే చెప్పాడు, ఆడవాళ్ళకి సేవలు చేస్తే పుణ్యం అని. నాకు కూడా కాస్త పుణ్యం రానివ్వు.
మర్చిపోయినట్టున్నాడే. హలో, అభిలేడా? ఫోన్ ఎండనే పెట్టి బయటకు పోయినాడు. ఇంతకీ మీరెవరు? నా పేరు వరలక్ష్మి. ఆ అబ్బాయి మా ఇంటికాడనే ఉండేది. హో, తను రావడానికి లేట్ అవుతుందా? ఏమో తెలీదు. ఆ అబ్బాయికి ఏమన్నా చెప్పాలా? యాక్చువల్లీ ఒకటి ఇవ్వాలని చెప్పు. ఏమి ఇవ్వాలి? బాగానే లోతుగా ఉంది. హే, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏదో తేడాగుంది. పూజ కాదు. హే, హాయ్ రా. ఓయ్, ఇందాక కాల్ చేసున్నావు. అవును, ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేసింది. అసలేం చెప్పావు? ఏం చెప్పలేదు, జస్ట్ కిస్ ఇచ్చా. అమ్మని చంపేశావు. ఏమైందిరా? ఏం లేదు తల్లి, పెట్టావు కదా పెద్ద. సర్లే ఉండు, నేను మళ్ళీ చేస్తా. వరు, ఐఎమ్ సారీ. తను నా ఫ్రెండ్, ఏదో సరదాగా చేసుంటుంది. ఓ, మీ ఊర్లో సరదాగా ముద్దులు పెట్టుకుంటారా? అంటే ఫోన్లోనే ఇన్ని చేస్తాండారంటే డైరెక్ట్గా ఇంకెన్ని చేసుంటారో. ఓయ్, నువ్వు మరీ అంత ఊహించుకోకు, అంత సీన్ లేదు అక్కడ. నాకేం తెలుసు? నేనేమన్నా దగ్గరుండి చూసుండానా ఏంది? అయినా నువ్వు అట్టంటాడు వేలే. ఆ రోజేమో ఆ పిల్లతో ఫోటోలు, ఈ రోజేమో ఈ పిల్లతో. బా, తలుచుకుంటేనే ఒళ్ళు మొండిపోతా ఉండది. అర్థమైంది, సెగ్గొడు ఎక్కడ దాకా కొడుతుంది. ఏదో కూల్ చేద్దామని కామెడీ చేశా. అయినా నిన్ను కాదులే, నీలాంటోడిని మా ఇంటికాడ పెట్టుకున్నారు చూడు, మా నాయన అనాలి. నీకింత అమ్మాయిలు పిచ్చి ఉండదు అనుకోలేదు. నువ్వు ఇట్టంటోడు అని తెలుసుంటే నీతో మాట్లాడేదాన్నే కాదు. అమ్మాయిల పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? అవును, నాకు అమ్మాయిల పిచ్చే. ఎవరో ఏదో అనుకుంటారని నా క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా నేను అమ్మాయిలతో మాట్లాడతాను, తిరుగుతాను, ముద్దులు కూడా పెట్టుకుంటాను. అవన్నీ నా పర్సనల్. అడగడానికి నువ్వెవరు? అయినా నేను అమ్మాయిలతో మాట్లాడతాను, తిరుగుతాను, ముద్దులు కూడా పెట్టుకుంటాను. అవన్నీ నా పర్సనల్. అడగడానికి నువ్వెవరు? వరు, వరలక్ష్మి ప్లీజ్, నీతో కొంచెం మాట్లాడాలి. నీతో మాట్లాడేదానికి నేను ఊరిని.
ఏమైంది బాబు అట్టుండావు? ఇంటిపైన దిగులు పెట్టుకున్నావా? అలాంటిదేం లేదు సార్. ఇంకటి నుంచి నీకు ఈ బాధ ఉండదులే బాబు. రేపే మీ నాయన దగ్గర బయలుదేరదాం. సార్ నిజంగానా? అవునబ్బా, మీ నాయన కోసం ఇంత దూరం వచ్చి మేము చెప్పిన పనులంతా గంగిరెద్దులా తలాడిస్తూ చేసినావు చూడు, ఆనే నచ్చేసినావబ్బా. ఈ కాలంలో అమ్మా నాయన మాట వినేదే కష్టమైపోతుంది. అది అట్లాంటిది మీ నాయన కోసం అలవాటు లేని కష్టాన్ని కూడా ఓర్చుకున్నావు చూడు. నిజంగా నీలాంటి బిడ్డ ఉండడం వాడు చేసుకున్న అదృష్టం. నువ్వు గెలిచినావబ్బా. నా కోపానికి ప్రేమ అనే మందు పెట్టి నీ మాటని ఎగ్గించుకున్నావు. థ్యాంక్ యూ సార్. పేరెంట్స్ పిల్లల కోసం చాలా సాక్రిఫైజులు చేస్తారు. వాళ్ళు మాకు చేసిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ మంది పిల్లలకే దొరుకుతుంది. అది ఈరోజు మీ ద్వారా నాకు దొరకడం చాలా హ్యాపీగా ఉంది. ఇంటి దగ్గర లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓయ్ ప్లీజ్, నీతో కొంచెం మాట్లాడాలి. సారీ, నేను అలా అనుండకూడదు, ఏదో ఫ్లోలో అనేసా. మనసులో ఉండేదే కదా మాటల్లో వచ్చేది. మరీ నీకింత మొండితనం ఏంటి? ఇంత కోపమా? నన్ను చూస్తే నీకు జాలేయట్లేదా? ఇంకోసారి అలా మాట్లాడను. నా ఫేస్ చూసి కాస్త నీ కోపం తగ్గించుకోవచ్చుగా. ప్లీజ్. అయినా నేను కోప్పడితే ఏంది, మాట్లాడకపోతే ఏంది? నేను ఊరినిలే. మళ్ళీ అదే అంటావు. ఏదో ఒకసారి తెలియకుండా అంటే అదే పట్టుకోవాలా? నాకు మీ సిటీలో మాదిరి అప్పుడే కోప్పడడం అప్పుడే కలిసిపోవడం రాదులే. నేను ఇంతే. హ్మ్. 25 సంవత్సరాలు దూరంగా ఉన్న ఫ్రెండ్స్ని కలిపినంత ఈజీ కాదనమాట కోపంలో ఉన్న అమ్మాయిని కన్విన్స్ చేయడం. రే రమణ, రమణ నన్ను క్షమించరా. మళ్ళీ నిన్ను కలుస్తాను అనుకోలేదురా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. బంగారం లాంటి బిడ్డను కన్నావురా. దీనికంతటికి కారణం వాడే. కంప్లీట్ అయిందా నీ వర్క్? సక్సెస్ఫుల్గా. నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. నువ్వు హ్యాపీ కదా? నాకు అది చాలు. ఇంకొకసారి ఇలాంటి ప్లానింగ్స్ ఉంటే ముందుగా చెప్పు, ప్రిపేర్ అయి ఉంటా. ఇంకేం ప్లానింగ్స్ లేవులే. సరే బయలుదేరదామా? అదేంట్రా అప్పుడేనా? చాలా డేస్ తర్వాత కలిసావు, కొంచెం టైం స్పెండ్ చేయలేవా? ఇంటి దగ్గర వరువు ఒక్కటే ఉంటుంది. తనకి ఈ ప్లేస్ కొత్త కదా, నేను పక్కనుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. వరువు ఎవరు? నాకు ఇప్పటి వరకు చెప్పలేదు. కాల్ చేసి మా ఇద్దరి మధ్య మంట పెట్టావుగా, ఆ అమ్మాయి. ఓ తనా? ఏదో తేడాగా ఉంది. ఏంటి విషయం? లవ్ చేస్తున్నావా?
అలాంటిదేం లేదు. అయినా నీకెందుకు అలా అనిపించింది? అంత కేరింగ్ చూపిస్తే ఎవ్వరికైనా అలానే అనిపిస్తుంది. నేను అక్కడ ఉన్న రోజులు బాగా చూసుకుందిరా. అలాంటిది మన ఇంటికి వచ్చినప్పుడు నేను బాగా చూసుకోవాలిగా. కేరింగే అనుకున్నా, రెస్పాన్సిబుల్గా కూడా థింక్ చేస్తున్నావు. అమ్మ తల్లి, నాకు కొత్త డౌట్స్ క్రియేట్ చేయకు. వెళ్దామా? సరే సరే. సరేరా, మేము బయలుదేరుతాం. అదేంట్రా అప్పుడే? ఇంటికాడ ఎవరు లేరు కదరా, ఆవులుండేది. మళ్ళీ ఇంకో తూరు వస్తాలే. చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. నీతో కలిసి సరదాగా తిరుగుదాం అనుకున్నాను రా. వీలు చూసుకొని వస్తాలేరా, నా మాట విను. సరే, నీ ఇష్టం. అమ్మాయి నన్ను ఇక్కడ ఉంచు, 2 రోజులు ఉండేసి వస్తుంది. ఆ బిడ్డ ఎప్పుడు నన్ను వదిలి ఉండింది లేదురా, మళ్ళీ బెంగ పెట్టుకుంటుంది. బెంగ పెట్టుకోవడానికి తనేం చిన్నపిల్ల కాదులే. నువ్వేం మాట్లాడుకో. సర్లేరా, బయలుదేరేదా? సరేరా. వస్తానమ్మా. నీ పైన నాకు చాలా కోపంగా ఉండదు, తెలుసు. కానీ ఈరోజు మా నాయన్ని అంత హ్యాపీగా చూసినాక నా కోపం మొత్తం పోయినది. ఇన్ని దినాలు నీ కోతేషాలు చూసి ఏమో అనుకున్నాను, కానీ నువ్వు మీ నాయనకి ఇచ్చిండే మాట కోసం ఇదంతా చేసినావంటే నిజంగా నువ్వు సూపర్ అబ్బా. ఇందులో గొప్ప విషయం ఏముంది? మన పేరెంట్స్ మన కోసం ఎన్నో చేస్తారు. అలాంటిది వాళ్ళ కోసం వాళ్ళు అడిగిన 1-2 కోరికలు కూడా తీర్చకపోతే పిల్లలుగా మనం ఎందుకు? మీతో గడిపిన కొన్ని రోజులు నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను. మీ ఊరు, ఆ పొలాలు, మీ నాన్న, ముఖ్యంగా నువ్వు. యాక్చువల్లీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నన్ను భరించినందుకు. అండ్ ఐఎమ్ సారీ, నా బిహేవియర్ వల్ల నిన్నేమన్నా బాధ పెట్టుంటే. అట్లాంటిదేం లేదు, ఇప్పుడే అర్థమైంది నిజానికి నువ్వేందో అని. నిజమా? ఏమర్థమైంది? నిన్ను చూసేటోళ్ళకి నువ్వు అర్థమయ్యేది ఇంతే, కానీ నీలో ఉండేది ఇంత అని. థ్యాంక్స్. మా నాన్నకిచ్చిన మాటని నెరవేర్చుకున్నాను. ఆయన హ్యాపీ. నా మనసుకు నచ్చిన అమ్మాయి నాకు దొరికింది. నేను కూడా హ్యాపీ.